నమస్తే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. తెలుగు చలనచిత్ర రంగంలో ప్రస్తుతం మోస్ట్ అవైటింగ్ మూవీస్లో నాగబంధం ఒకటి. ట్రైలర్తోనే ఒక అద్భుతమైన ఇంపాక్ట్ని క్రియేట్ చేసిన ఈ సినిమా తర్వాత వచ్చిన సాంగ్స్తో మంచి హైప్ క్రియేట్ అయింది. మరి ఈ సినిమా అసలు ఎలా మొదలైంది, అసలు ఈ సినిమాకి తీయటానికి కారణం ఏంటి, ఈ విషయాన్ని ఇప్పుడు మనతో నిర్మాతలైన కిషోర్ గారు, నిషిత గారు ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నారు. అసలు ఏంటి ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ సినిమాని ఎలా ప్లాన్ చేశారు, ఎలా ఆడియన్స్ ముందుకు తీసుకెళ్ళబోతున్నారు అనేది ఇప్పుడు వాళ్ళ మాటల్లో విన్నాం. నమస్తే అండి. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. ఫస్ట్ సినిమా జనరల్గా ఫస్ట్ సినిమాకి ఏ ప్రొడ్యూసర్ అయినా కొంచెం తడబాటు పడతాడు. మీలో అది కనిపించట్లేదు. ఏంటి తడబాటు అంటే కనిపించట్లేదు అంటున్నది? అదే అంటే ఏంటి, మాటల్లోనా లేదా చేతల్లోనా? ఏదైనా అంటే we have a history of executing a big business కదండి, సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటింగ్ ఏ బిగ్ బిజినెస్. లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ చూసుంటాము, టఫ్ సిచ్యువేషన్స్ వచ్చుంటాయి. మాకు మేము సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సిందే సక్సెస్ రావాలంటే. సో అక్కడ బిల్డ్ అయిన కాన్ఫిడెన్స్ అన్ని ఫీల్డ్స్లో అప్లై చేస్తాం కదా, నాట్ జస్ట్ ఇన్ దాట్ ఫీల్డ్. కానీ బిజినెస్లో సక్సెస్ అయిన వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇబ్బందులు ఫేస్ చేసిన వాళ్ళు చాలామందిని చూశాను నేను. బట్ నీకు అఫ్కోర్స్ నీ ప్లానింగ్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు. అది సినిమా టీజర్ దగ్గర నుంచే మనకి బయటపడింది. అది ఎంత అద్భుతంగా ఉందనేది తెలుసు. అసలు ఏంటి, అసలు ఈ సినిమా ఎలా స్టార్ట్ అయింది? అంటే ఒక బిజినెస్లో సక్సెస్ఫుల్ పీపుల్గా ఉన్న మీరు ఆల్ ఆఫ్ సడన్ సినిమాకి రావాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే వేరే ఫీల్డ్ కూడా ట్రై చేద్దాము, బిజినెస్ని డైవర్సిఫై చేద్దాము. బికాస్ సాఫ్ట్వేరే చేసాం కదా 10 years, ఎగ్జిట్ అయింది. సో ఆబ్వియస్లీ యూ ఇన్వెస్ట్ మనీ మల్టిపుల్, అంటే డైవర్స్ పోర్ట్ఫోలియో అందరికీ ఉంటుంది కదా. కొంతమంది షేర్స్లో పెడతారు, కొంతమంది రియల్ ఎస్టేట్లో పెడతారు, కొంతమంది మూవీస్లో పెడతారు. అట్లా డైవర్సిఫై చేద్దాము అనుకున్నప్పుడు వేర్ ఎనీవే వెరీ గుడ్ ఎట్ షేర్స్ అండ్ ఆల్ దట్ కైండ్ ఆఫ్ స్టఫ్. సాఫ్ట్వేర్ మాకు తెలిసిన ఫీల్డే. సో మూవీస్ అనే ఆపర్చునిటీ మాకు ఎవరో తీసుకొచ్చారు, కామన్ ఫ్రెండ్స్. సో అప్పుడు వీ గాట్ ఇంట్రడ్యూస్ టు ఏ బిగ్ డైరెక్టర్ అండ్ ఏ బిగ్ హీరో. బట్ ఆ కాంబినేషన్లో మాకు సినిమా వర్కౌట్ అవ్వలేదు, బికాజ్ వాళ్ళు మాతో చేయాలనుకోలేదు. సో వాళ్ళు రిజెక్ట్ చేసిన తర్వాత సరే మూవీస్ మేబీ మనకు తెలియని ఫీల్డ్ కదా, వై డూ ఇట్ అని సైలెంట్ అయిపోయారు. సక్సెస్ఫుల్ బిజినెస్ పీపుల్ కదా, ఎందుకు మిమ్మల్ని వాళ్ళు రిజెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి? అంటే ఫస్ట్ ప్రొడక్షన్ అంతా హ్యాండిల్ చేయలేరేమో, ఈ స్కేల్ హ్యాండిల్ చేయలేరేమో, వాళ్ళ డౌట్స్ వాళ్ళకు ఉంటాయి కదా. దే డోంట్ నో ఎవ్రీథింగ్ దట్ వాట్ వీ క్యాన్ డూ, వాట్ వీ క్యాన్ డూ అంత తెలియదు కదా. సో అట్లా అని కెన్ యూ రివీల్? ఇప్పుడు వదిలేండి, కాంట్రవర్సీ అయిపోతుందండి, వదిలేండి. సో అది జరిగిన తర్వాత దెన్ రవీందర్ రెడ్డి గారు హీ గాట్ టు నో దట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ మూవీ. అట్లా అంటే హీ ఈజ్ ఆల్రెడీ ఫ్రెండ్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్, కానీ మేము మూవీస్లో ఇంట్రెస్ట్ ఉందన్న విషయం వాళ్ళకి తెలియదు. సో మేము ఇట్లా ఒక దగ్గరికి వెళ్ళాము, ఇట్లా వాళ్ళు రిజెక్ట్ చేశారు అట్లా అని మామూలుగా డిస్కషన్లో రివీల్ అయినప్పుడు వాళ్ళ తమ్ముడు, వాళ్ళ బామ్మర్ది కూడా హీ ఫిల్మ్ స్టార్ కదా, పెద్ద కాపు చేశాడు అప్పటికే. అండ్ ఆయన కోసం స్టోరీస్ వింటా ఉన్నారు రవీందర్ రెడ్డి గారు. స్టోరీస్ వింటున్నప్పుడు అభిషేక్ నామా గారిని కలవడం జరిగింది. కలిసినప్పుడు ఇదేదో స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉంది, అభిషేక్ గారు కూడా ఆ రోల్కి విరాట్ అయితే బాగా సెట్ అవుతాడని ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు. అప్పుడు మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశారు, చూడండి ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుందని. వీ లైక్డ్ వాట్ వీ సా అండ్ వీ డిసైడెడ్ టు డూ ఇట్. కానీ మీకు జనరల్గా వేరే బిజినెస్లు వేరు, సినిమా వేరు. ఇక్కడ సక్సెస్ పర్సంటేజ్ అనేది చాలా లిమిట్. అఫ్కోర్స్ మీరు ఇక్కడికి వచ్చే ముందే అన్ని స్టడీ చేసి ఉంటారు. మీరు బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఎలా స్టడీ చేసి దాంట్లో సక్సెస్ అయ్యారో, అలాగే ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు కూడా దీన్ని కూడా స్టడీ చేసి ఉంటారుగా. అంటే ఇండస్ట్రీ ఎంత స్టడీ చేసిన ఫార్ములా లేదు కదండి, ఇట్స్ నాట్ సైన్స్. ఇట్లా ఇక్కడ ఫార్ములా లేదు, లీస్ట్ సక్సెస్ పర్సంటేజ్, ఈవెన్ దో వై యు ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు మనము ఒక కొత్త ఫీల్డ్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. లైక్ షీ సెడ్ వీ వాంటెడ్ టు డైవర్సిఫై, వాంటెడ్ టు ట్రై సంథింగ్ న్యూ. ఎట్ దట్ టైం అనుకున్న బడ్జెట్కి వీవర్ ఓకే, కొంచెం అటు ఇటుగా అయినా కానీ ఓకే అనుకొని ఫస్ట్ డిసైడ్ అయ్యి దాని తర్వాత స్టార్ట్ చేసాం. సో కాన్సెప్ట్ అయ్యి దాని తర్వాత ప్రొడక్షన్ అవుతున్న టైంలో బాగా వస్తుందని చెప్పి ఇంక్రీజ్ చేసింది, అది పక్కన పెట్టేసేయండి. కానీ ఆ టైంలో మనం అనుకున్నది ఏంటిది, ఇంత మటుకు మనం రిస్క్ చేయొచ్చు, ఈ స్టోరీ బాగుంది, డైరెక్టర్ కన్విక్షన్ బాగుంది, డైరెక్టర్ ప్యాషనేట్గా ఉన్నాడు, ఫస్ట్ టైమర్స్ ఇద్దరు ప్రాణం పెట్టి చేస్తారు.
సో మనకు అవుట్కమ్ బాగా వస్తుంది అని ఒక నమ్మకం. సో అట్లా స్టార్ట్ చేసిన మూవీ ఇది. అంటే ఏ బిజినెస్ చేసే ముందైనా క్యాలిక్యులేషన్స్ అనేవి ఉంటాయి కదా యాజ్ ఎ బిజినెస్ పీపుల్గా. సో మీరు ఈ సినిమాకి వేసుకున్న క్యాలిక్యులేషన్ ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ దీని క్యాన్వాస్ అనేది బిగ్గర వేలు వెళ్ళిపోయింది కదా. సో ఈ ఈ చేంజ్ అనేది మీరు ముందు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. సో ముందు మీరు వేసుకున్న క్యాలిక్యులేషన్ ఏంటి? అంటే 35-40 వరకు వాజ్ ద ఇనిషియల్ మనకి బడ్జెట్ షేర్ చేసినప్పుడు అంతే. సో దాని మీద కొంచెం అటు ఇటు లాస్ అయినా కానీ మనం ఓకే లైక్ ఇంతకుముందు అన్నట్టు ఓకే అనుకున్నట్టు ముందుకెళ్ళాము. సో కానీ స్టోరీ బాగా వస్తుండింది, రష్ బాగున్నాయి, ఫీడ్బ్యాక్ బాగుంది, సెట్స్ మీద ఫీడ్బ్యాక్ బాగుంది, జనాలు ద వే ఇస్ గెటింగ్ ఎగ్జిక్యూటెడ్ బాగుంది. సో అట్లా అంటే ఇఫ్ యూ ఆస్క్ మీ కాన్షియస్గా పెంచుకొని వెళ్ళింది కానీ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళి పెంచుకుంది కాదు. సో ఐడ్ లైక్ టు సే దట్ మచ్. సో అట్లా ఐ థింక్ రైట్ నౌ వీఆర్ హ్యాపీ విత్ ద అవుట్పుట్ దట్ హస్ కమ్. మాకు తెలిసి మేము దేని మీద స్పెండ్ చేస్తున్నాము, అవుట్కమ్ ఏమి ఉండబోతుంది అనేది అన్ని తెలిసే మేము ఇన్వెస్ట్ చేసాం. అంటే మీరు ఇనిషియల్ స్టేజ్లోనే 35 to 40 అన్నప్పుడు బిజినెస్ క్యాల్కులేషన్ అంటే పక్కా బిజినెస్ మెన్లుగా ఆలోచిస్తే విరాట్కి అంత మార్కెట్ లేదు. ఈవెన్ 35 ఆల్సో రిస్క్ ఆ టైంలో. సో అది అసలు ఆ క్యాల్కులేషన్ చేసుకున్నారా మీరు? అంటే విరాట్ కోసం తయారు చేసిన స్క్రిప్ట్ లా కాదు కదండి. ఫస్ట్ ఒక బ్యూటిఫుల్ స్టోరీ అనుకున్నాడు, ఇలా తీద్దాం అనుకున్నాడు. అన్ని స్టోరీ అనుకున్న తర్వాత ఎవరైతే ఫ్రెష్ ఫేస్ అయితే కావాలనుకున్నాడు, సో ఆ ఫ్రెష్ ఫేస్ ఎవరైతే బాగుంటుంది అని హంట్ మొదలుపెట్టినప్పుడు అప్పుడు ఆ మధ్యలో విరాట్ కట్అవుట్ సెట్ అవుతుంది అని తను ఫీల్ అయ్యి పెదకాపులో చూశాడు. అండ్ సో కన్విన్స్ అయ్యాడు డైరెక్టర్. సో దాని తర్వాత అదే విషయం మాకు చెప్పాడు. ఇప్పుడు ఆల్రెడీ హీరో అనుకొని తన కోసం స్క్రిప్ట్ రాస్తే అది వేరే, బట్ ఆల్రెడీ ఉన్న స్టోరీకి మేము ఫేస్ వెతుకుతుండే కదా ఆ నేపథ్యంలో. అంటే మీరు హీరోకి ఒక వాల్యూ ఇస్తున్నారు, నేనేమంటున్నా స్టోరీకి కూడా వాల్యూ ఇవ్వండి అంటున్నా. జనరల్లీ ఏమంటారు, ఈ హీరోకి ఈ డైరెక్టర్ కాంబినేషన్కి మార్కెట్ ఎంత అంటారు. అరే వాళ్ళు తీస్తుంది సినిమాని పక్కన పెట్టేస్తే ఎట్లా మీరు? అంటే అంటే ఆ ట్రెండ్ నుంచి బయటకు రావాలి అని అంటాను నేను. అంటే ఇట్స్ అబౌట్ ఎ గుడ్ స్టోరీ ఆల్వేస్ మేక్స్ రైట్ బిజినెస్. సో ఆ స్టోరీ మీద మనము అంటే ఇప్పుడు ఇంత ఆలోచిస్తున్నారో అంత అట్లీస్ట్ దీని గురించి ఆలోచించమంటున్నాను నేను. స్టోరీని ఆలోచించండి, స్టోరీలో స్కోప్ ఎంత ఉందో ఆలోచించండి, అది ఎంత ఇంట్రీగింగ్గా ఉంటుందో ఆలోచించండి, దాన్ని ఎలా డెలివర్ చేయొచ్చో ఆలోచించండి, దానికి కావాల్సిన రైట్ కాస్ట్ అండ్ క్రూని చూడండి. స్టోరీ ఈజ్ ఆల్వేస్ ద బిగ్గెస్ట్ థింగ్, మూవీ ఈజ్ ఆల్వేస్ బిగ్గర్ దాన్ ఎవ్రీబడి ఎల్స్. సో దాన్ని పక్కన పెట్టేసి మీరు కాస్ట్, క్రూ, డైరెక్టర్ వరకు చూసుకొని దాని మీద బడ్జెట్ పెట్టేస్తానంటే సినిమా ఫీల్డ్లో బిజినెస్ యాంగిల్ అనేది అలాగే ఉంటుంది. అంటే మీరు వెటరన్స్ మీరు అట్లనే చెప్తారు కానీ నా థింకింగ్ వేరేగా ఉండేది అని అంటారు. అనేది అదే, ఇప్పుడు మీరు కొత్తగా వచ్చారు కాబట్టి మీ థింకింగ్ వేరే ఉంటుంది, కానీ సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే వాళ్ళ క్యాలిక్యులేషన్స్ అన్నీ వేరే ఉంటాయి. సో ఇప్పుడు అట్లా అని చెప్పి రిస్క్ తీసుకుంటేనే కదా రివార్డ్ వస్తుంది. అనదర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మేము స్టార్ట్ మేబీ న్యూ బెంచ్ మార్క్ కూడా సెట్ అవుతుంది. మీరు ఆ రిస్క్ తీసుకోబట్టే కదా ఈ రోజు ఇంత క్యాన్వాస్ అనేది సినిమాకి వచ్చింది. ఇప్పుడు ఈ ఎవ్రీ స్టార్టప్ అండి, ఇప్పుడు చిన్న కంపెనీస్ స్టార్ట్ చేస్తున్నారు, అవి పెద్ద పెద్ద కంపెనీస్ ఎలా తట్టుకొని పైకి ఎదుగుతాయండి? రిస్క్ అనుకుంటే ఏది స్టార్ట్ చేయలేరు, ఎవరు ఏమి చేయలేరు. సో సమ్వేర్ యూ హ్యావ్ టు ఫైండ్ రిస్కీ థింగ్. రిస్క్ తీసుకుంటున్నాం అని అంటేనే వేరే వాళ్ళు చేయరు, అది రిస్క్ కాబట్టి వేరే వాళ్ళు చేయరు. అది తీసుకొని దాన్ని ఏదైనా పెట్టి డీరిస్క్ చేయండి. రైట్ టీమ్ని హైర్ చేసుకోవడం, రైట్ పీపుల్ని పెట్టుకోవటము, రైట్ ఏదో ఒక విధంగా డీరిస్క్ చేసుకుంటే అది సక్సెస్ అవుతుంది. సో ఆ ఫార్ములా ఇస్ సంథింగ్ ఐ థింక్ ఇండస్ట్రీ షుడ్ ఆల్సో స్టార్ట్ ఫాలోయింగ్. సో అభిషేక్ గారు ఫస్ట్ ఈ సబ్జెక్టు ఇదే చెప్పారా, లేదంటే వేరే సబ్జెక్ట్స్ ఏమన్నా డిస్కస్ చేసుకున్నారా? రావటం ఈ సబ్జెక్టే చెప్పడం, నచ్చటం, రంగంలో దిగటం జరిగిపోయింది ఎలా? 100% మీరు అన్నట్టు సెకండ్ పార్ట్ జరిగిపోయింది. ఆయన హీ హాజ్ లివ్డ్ ది స్టోరీ ఫర్ ద లాస్ట్ 1 year. ఈ స్టోరీలో ఏ లొసుగు ఎక్కడ ఏముందని చెప్పినా కానీ హీ విల్ హ్యావ్ ఎ రెస్పాన్స్ ఫర్ యూ. అంటే హీ హాజ్ లివ్డ్ ది స్టోరీ ఇన్ సైడ్ హిస్ హెడ్ ప్రాబబ్లీ 300 times. సో ఏ స్టోరీలో ఏ ఇన్కన్సిస్టెన్సీ ఉండదు, దేనికైనా ఆన్సర్ దొరుకుతుంది మీకు. ఆయన అంత లివ్ చేశాడు కాబట్టి మేము వీ గాట్ కన్విన్స్డ్ వెన్ వీ ఫస్ట్ మెట్. సో అట్లా జరిగింది. సో అభిషేక్ ముందు సినిమా చూసారా మీరు? డైరెక్ట్ చేసింది డెవిల్, నచ్చిందా మీకు? అది చాలా నచ్చింది నాకు. ఐ థింక్ ఐ లైక్ ద ప్లాట్. అంటే అంత ప్లాట్ తీసి ఆడియన్స్ని ఎంగేజ్గా పెట్టడం వితౌట్ ఆడియన్స్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్ ఈజ్ నాట్ ఈజీ జాబ్. అంటే తను యాక్చువల్లీ బేసిక్గా డైరెక్టర్ కాదు, ఆ సినిమా ఒక ప్యాషన్తో ఆయన వేరే డైరెక్టర్ తప్పుకోవడం వల్ల ఆయన ఎంటర్ అయిపోయి ఫినిష్ చేశాడు. సో విజయవంతంగా దాన్ని రిలీజ్ చేశాడు, అయిపోయింది, ఒక విధంగా మంచి పేరు వచ్చింది. కానీ ఈ సబ్జెక్ట్కి అతను
హోల్ అండ్ సోల్ పెట్టి తన అంటే డెఫినెట్గా ఇది వేరే యాంగిల్ Genre, చూడాల్సిన అది వేరే జానర్ అసలు కంప్లీట్గా హిందూ మైథాలజీ బేస్డ్ సబ్జెక్ట్ కదా. సో అభిషేక్ దీన్ని కంఫర్ట్గా డీల్ చేయగలడని మీకు ఎప్పుడు వచ్చింది కాన్ఫిడెన్స్? సబ్జెక్ట్ చెప్పినప్పుడే అనిపించిందా, వన్స్ రంగంలో దిగిన తర్వాత అనిపించిందా, అంటే అసలు ఎలా? అంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్లో తెలుస్తుంది కదండి ఆయన ఎంత స్ట్రాంగ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశాడు, ఆయన విజన్ ఏంటి, ఆయన థాట్ ప్రాసెస్ ఏంటి, దాని నుంచి ఒక బిలీఫ్ వస్తుంది కదా ఎగ్జిక్యూట్ చేయగలడా లేదా అనేది. అండ్ ఫస్ట్ షెడ్యూల్ జరిగినప్పుడు వీవ్ సీన్ లాట్ ఆఫ్ థింగ్స్ వాట్ హ్యాస్ బీన్ ఏదైతే అనుకున్నాడో హౌ క్లోజ్ ఇట్ ఈస్ టు ద డెలివరీ అనే కాన్ఫిడెన్స్ మనకు బిల్డ్ అవుతుంది కదా. Yeah. సో ఇప్పుడు జస్ట్ యాడ్ తను చెప్పిన దానికి ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్లో వైల్ వీఆర్ సీయింగ్ ద ప్రీ ప్రొడక్షన్ వీడియో అంటే ప్రీవియస్ చేసి చూపిస్తారు కదా, దాంట్లో ద కైండ్ ఆఫ్ డీటెయిల్స్ హీ వాస్ టాకింగ్ అబౌట్ వెన్ ద వీడియో ఈజ్ రన్నింగ్ యూ విల్ నో టు వాట్ డెప్త్ హీ హాస్ గాన్ ఇన్ టు దట్ ప్రీ ప్రొడక్షన్, అంటే ఎంత డీటెయిల్డ్గా వాళ్ళకి చెప్పి చేయించుకున్నాడు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. సో దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ యాక్చువల్లీ ఇన్స్టిల్ దట్ కాన్ఫిడెన్స్, అంటే ఇంత డీటెయిల్ ఓరియంటెడ్ ఉన్నాడు అంటే ఎవ్రీథింగ్ హీల్ టేక్ కేర్ టు దట్. ఇప్పుడు మీకు చూసే స్క్రీన్లో ప్రతి పిక్సెల్ ఈజ్ వెటెడ్ బై హిమ్. ఒక చిన్న పిక్సెల్లో మీకు ఆఫ్ ఉన్నా కానీ మీరు కనిపెట్టారంటే ఆయన ఆల్రెడీ కనిపెట్టేసి ఉన్నట్టే. అంత డీటెయిల్లోకి వెళ్తాను, నేను అంత డీటెయిల్లోకి వెళ్తాను. ఓకే. అంటే ఐ లైక్ దట్ క్వాలిటీ ఇన్ హిమ్, దట్స్ వై ఐ గివ్. అది ఈజీ కాదండి, అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ స్ట్రెస్ టు బీ ఏబుల్ టు లుక్ ఎట్ ఎవ్రీ పిక్సెల్ అండ్ టు బీ ఏబుల్ టు మేక్ ఇట్ గుడ్. అంటే ఇప్పుడు ఆ ఒక్కదాని కోసం మళ్ళీ విఎఫ్ఎక్స్ తోటి మాట్లాడేది చేసి ఇది చేసి దాని ఐటరేషన్ తీసుకురావాలి, ఏముందిలే అనుకోవచ్చు. నాన్ అంటే అంటే నాన్ ఫర్ గివింగ్ యాటిట్యూడ్ ఓకే. దట్ ఈస్ రిక్వైర్డ్ టు బీ ఏబుల్ టు గెట్ దట్ కైండ్ ఆఫ్ స్కేల్ అండ్ స్పాన్. సో బిగినింగ్లో ఒక గ్లిమ్స్ వచ్చింది. ఆ గ్లిమ్స్ వచ్చినప్పుడే ఒక విధంగా చిన్న అటెన్షన్ అయితే స్టార్ట్ అయింది. సో ఆ తర్వాత 2 years బ్యాక్ ఒక 2 months బ్యాక్ ట్రైలర్ వచ్చింది. 3 months బ్యాక్ 3 months బ్యాక్ ట్రైలర్ వచ్చింది. ఒక్కసారిగా అందరి ఫోకస్ పడింది. 2 months బ్యాక్ ఫస్ట్ సాంగ్ వచ్చింది. లాస్ట్ మంత్ ఇంకో సాంగ్ వచ్చింది. ఫస్ట్ నమో నమో, ఆ తర్వాత సురసుర. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ మీ సినిమా నుంచి వచ్చిన ప్రతి డెలివరీ స్టెప్ బై స్టెప్ సినిమాని హైట్స్కి తీసుకెళ్ళింది, అవునా? సో మీకు ఈచ్ స్టెప్లో మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? ఫస్ట్ గ్లిమ్స్ వచ్చినప్పుడు మీకేమనిపించింది? అంటే విజువల్స్ అవన్నీ అంటే మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ అయితే టీజర్లో యునానిమస్గా ఎవ్రీబడి అంటే జనరల్గా ఒక మిక్స్డ్ ఒపీనియన్ ఉంటుంది కదా. అంటే రీసెంట్గా రిలీజ్ అయిన లైక్ ఇంటర్నేషనల్ అంటే పాన్ ఇండియా ఫిల్మ్ కాదు, పాన్ వరల్డ్ ఫిల్మ్కి కూడా కొన్ని మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయేమో కానీ నాగబంధం టీజర్కి యునానిమస్గా అందరూ బాగుంది, రిచ్ విజువల్స్, అంటే సీజీ బాగాలేదనో లేకపోతే లైక్ కాంతారాలో ఒక బాటిల్ పెట్టారు, ఒక బాటిల్ కనపడుతుంది అని ఏదో ఒక ట్రోల్ చేస్తున్నారు కదా. సో మనది కూడా ఏదో ఒక దాంట్లో ట్రోల్ చేయాలి కదా. సో ఎక్కడ అది రాలేదు. ఓకే. సో తర్వాత ట్రైలర్ స్టార్ట్ అప్పుడు ఇంకేం లేరు, గ్లిమ్స్ వచ్చేసింది అండి. ఇది షీ వాస్ టాకింగ్ అబౌట్ టీజర్. ఓకే ఓకే. 2 months బ్యాక్ 3 months బ్యాక్ వచ్చిన టీజర్. ఇక దాని తర్వాత ఆ సాంగ్ హ్యాస్ బీన్ అంటే అసలు యూజువల్ వండర్ నమ్మోరే సాంగ్. సో దానికైతే కంప్లైంట్స్ ఏం లేవు. సేమ్ థింగ్ సురసుర, డిఫరెంట్ స్టైల్, డిఫరెంట్ బీట్, దానికి కూడా ఫీడ్బ్యాక్ బాగా వచ్చింది. అంటే స్పెసిఫిక్గా ఏంటిది అని అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు టెల్, బట్ యా వీ గాట్ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ ఆల్ అరౌండ్ ఓవరాల్. అంటే నాగబంధం అలాగే కింద ఒక చిన్న ట్రెజరర్ గురించి మీరు హింట్ ఇచ్చేసారు ఆల్రెడీ. సో జనరల్గా నాగబంధం అనగానే ఈ టైప్ ఆఫ్ ఫిలిమ్స్కి ఏదో ఒక ట్రెజర్ కోసం హీరో కానీ ఎవరైనా వెళ్ళటం, దాన్ని చేంజ్ చేసుకోవటం అనేది కాన్సెప్ట్ ఉంటుంది. బట్ ఇది అలా అనిపించట్లేదు, టోటల్ ఎంటైర్గా డిఫరెంట్గా ఉంది. సో ఏంటి అసలు నాగబంధంలో మీరు ఏం డీల్ చేయబోతున్నారు? మీరు ఏమనుకుంటున్నారు? ట్రెషర్ ఏదో ట్రెషర్ కోసం వెతుకుతూ జనరల్ సినిమాల్లో అలా ఉంటుందని చెప్తున్నారు. సో ఇట్స్ మోర్ దెన్ దట్. మోర్ ఎవర్ మీరు సాంగ్స్లో కానీ వీటిలో అనంత పద్మనాభ స్వామి చూపించడం ఇవన్నీ చూస్తే జనరల్గా బేస్ అనంత పద్మనాభ స్వామి, దాని బ్యాక్డ్రాప్లో ట్రెజర్ ఇవన్నీ వీటి బ్యాక్డ్రాప్లోనే మొత్తం సినిమా అంతా ఉంటుందనేది జనరల్ పబ్లిక్
ఎక్స్పెక్టేషన్. బట్ మీరు సినిమాలో మీరేం చూపించబోతున్నారు? లాట్ ఆఫ్ ఇప్పుడు ట్రెషర్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ అనుకుంటే, మన హిస్టరీని మన పిల్లలకి, మన కరెంట్ జనరేషన్కి, మన ఫ్యూచర్ జనరేషన్స్కి చూపించాల్సిన బాధ్యత మనకుంది. సో దిస్ ఈజ్ వన్ అటెంప్ట్ టు షో దట్ టు అవర్ పీపుల్. అండ్ ట్రెషర్ అని మీరు ఎట్లాగో అంటున్నారు. సో దెర్ ఆర్ మెనీ మోర్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ లైక్ దిస్. అంటే అన్ని నేను ఇప్పుడు రివీల్ చేశాను అనుకోండి, మీరు స్టోరీలో డాట్స్ కనెక్ట్ చేసుకుని ఓకే స్టోరీ ఇలా ఉండబోతుందని మీరు ఆల్రెడీ ఒకటి ఫామ్ చేసుకుంటారు. ఐ డోంట్ వాంట్ యూ టు ఫార్మ్ ఎనీ ఒపీనియన్స్ బిఫోర్ వాచింగ్ ఇన్ థియేటర్స్. అంటే ఇట్ హ్యాస్ యాక్షన్, అడ్వెంచర్, డ్రామా, ఫ్యామిలీ డ్రామా అనుకోండి, ఫ్యాంటసీ, హెవీ విజువల్స్, హెవీ విఎఫ్ఎక్స్. సో ఇక వీటిలో అరౌండ్గా ఇట్ హ్యాపెన్స్. సో నో వాట్ ఆర్ దో స్పెసిఫిక్ డీటెయిల్స్ విల్ హావ్ టు వాచ్ ఆన్ ద బిగ్ స్క్రీన్. హిందూ మైథాలజీ దాని బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ సినిమాలకి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో మంచి ఆదరణ ఉంది. సో ఆ ఆదరణని ఈ సినిమా పీక్స్ తీసుకెళ్తుంది అనుకోవచ్చా? 100%. 100%. దాని మీదనే కదా మన బిగ్గెస్ట్ బెట్. ఏంది ఎంత మీ బెట్ ఎంత? క్వాంటిఫై చేయమంటే ఎలా చేస్తానండి? అది మీ ఆడియన్స్ మీద డిపెండ్ అవుతుంది. మీరు ఎట్లా తీసుకెళ్తున్నారు ఆడియన్స్లోకి అనేది దాని మీద డిపెండ్ అవుతుంది కదా. అంటే ఇట్స్ నాట్ లైక్ మనం దాన్ని వాంటెడ్గా వాడుతున్నట్టు కాదండి. ఇట్స్ లైక్ ద స్టోరీ ఈజ్ అరౌండ్, అంటే లైక్ షీ సెడ్, మన హిస్టరీ డిమాండ్ చేసేదానికి, మన హిస్టరీలో మన రిలీజియన్ మీద ఏం జరిగింది ఏంటిది అనేది. సో దట్ సబ్జెక్ట్ ఈజ్ లైక్ దాట్. అండ్ దానికి ఐ థింక్ వీ హ్యావ్ డన్ జస్టిస్ టు హౌ వీ హ్యావ్ పోర్ట్రేడ్ ఇట్ ఆన్ స్క్రీన్. అండ్ దానికి అరౌండ్గా వీ హ్యావ్ యాడెడ్ సమ్ కైండ్ ఆఫ్ ఒక ఫ్యామిలీ స్టోరీ లైన్ యాడ్ చేసాము అట్లా. సో దెర్ ఇస్ పార్ట్ హిస్టరీ, పార్ట్ ట్రూత్, అండ్ దెన్ దెర్ ఇస్ పార్ట్ ఫిక్షన్ విచ్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్. సో ద స్టోరీ దట్ వీ హ్యావ్ టోల్డ్, ద హిస్టరీ దట్ వీ హ్యావ్ టోల్డ్ ఈస్ ట్రూ ఇన్ ఇట్ సెన్స్. అంటే కొంచెం అటు ఇటుగా ఉంటుంది కానీ బట్ దెర్ ఇస్ ఇట్స్ సింగిల్ పార్ట్లోనే ఫినిష్ చేస్తున్నారా? ఏమన్నా సీక్వెల్ ఉంటుందా? ఎలా? సీక్వెల్ ఉంటుందండి. సీక్వెల్ ఉంటుంది. ఓకే. అంటే దీని అవుట్కమ్ని బట్టి దాన్ని ఎట్లా చేద్దాం ఏంటిది అనేది తెలుసు. ఏం డ్యూరేషన్ ఏంటి కరెంట్ మూవీ? మోర్ దెన్ 3 hours. మదర్. సో కరెంట్ సినేరియోని బాగా, అంటే లైక్ ఐ సెడ్, అంటే స్టోరీ అలా వచ్చిందండి. ఇట్స్ నాట్ లైక్ మీకు వాంటెడ్గా తీసుకెళ్ళి పెడితే మీకు ఇట్ నాట్ లుక్ సో గుడ్ టు యూ. అంటే కావాలని చేసినట్టు కాదు, స్టోరీ డిమాండ్ బట్టి మన 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 సెంట్రల్ ప్లాటే అది కదా. దేవుడు అరౌండ్ కదా మన సెంట్రల్ ప్లాట్. సో దానికి అరౌండ్ కొన్ని లేయర్స్ యాడ్ చేసాం. కెప్టెన్ ఆఫ్ ది షిప్ యా, అభిషేక్ నామా గురించి ఏం చెప్తారు? అంటే మ్యాడ్లీ ప్యాషనేట్ అబౌట్ మూవీస్. అంటే అబౌట్ మూవీ కాదు, మూవీ మేకింగ్. He involves himself in art, music, sound, RR, VFX, direction, production, accounts, finance, అన్నిటినీ చీల్చి చెండాడేస్తాడు. ఆ ప్రాబ్లం లేదు. సో ఈజ్ అవుట్ అండ్ అవుట్ సినిమా కోసం బతుకుతాడండి. దట్స్ వాట్ ఇట్ ఈస్. సో ఈ ఇప్పటి వరకు వచ్చిన నేను మెన్షన్ చేసిన గ్లిమ్స్ కానీ, ట్రైలర్ కానీ, సాంగ్స్ కానీ చూసిన వాళ్ళకి ఈ సినిమాలో హైలైట్ అయ్యింది అద్భుతమైన సెట్స్. ప్రొడక్షన్ డిజైనర్ అశోక్ గారు. సో ఆ సెట్స్ గురించి మీ దగ్గరకు వచ్చినప్పుడు జనరల్గా ఆయన మంచి ఫేమస్, మంచి మాన్యుమెంట్స్, ఆయన ఎన్నో సెట్స్ వేసి ఉన్నారు ఆయన. ఈ సెట్స్ కూడా అంతే. యాక్చువల్ నేను 2 సెట్స్ చూసున్నాను కాబట్టి చెప్తున్నా. సో వాటికి మించిన ఇది ఆయన తపనతో వేశారు. ఒక సెట్లో అయితే నేను ఇంటర్వ్యూ కూడా చేశాను ఆయన, చూసాను. యా. సో ఏంటి అశోక్ గురించి ఏం చెప్తారు? అంటే అంటే అభిషేక్ గారు ఇచ్చిన ఇన్పుట్ని అదే క్వాలిటీలో, అదే ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ చేయటంలో హీస్ బీన్ వెరీ గుడ్. అండ్ ఐ థింక్ అంటే అలా తీసుకొచ్చేటోళ్ళని ఐ హ్యావ్ నాట్ సీన్ మెనీ ఇన్ మై లైఫ్ జనరలీ. అంటే ఇచ్చిన ఇన్పుట్స్ని ఎగ్జాక్ట్గా టు బి ఏబుల్ టు బ్రింగ్ ఇట్ ఆర్ ఈవెన్ ఫర్దర్ ఇంప్రూవ్. అంటే అండ్ ఇట్ అపియర్డ్ లైక్ హీస్ బీన్, అంటే చాలా ఈజీగా చేశారనిపించింది నాకు. అంత కష్టపడ్డారు కూడా అనిపించలేదు నాకు. అంటే మనిషి స్ట్రెస్ అది ఉంటుంది కదా, అంటే హీ నోస్ హౌ టు, ఇది ఎట్లా చేయాలి, ఇది ఎట్లా చేయాలి, ఇది ఎట్లా, ఆ ఎక్స్పీరియన్స్కి హీ నోస్ ఎవ్రీథింగ్. సో అలా జరిపింది. కానీ ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ద, అంటే మనకు వన్ ఆఫ్ ద రాక్ సాలిడ్ పిల్లర్స్ ఫర్ దిస్ మూవీ ఈజ్ ద ఆర్ట్ డైరెక్టర్. అలాగే కెమెరామెన్ సౌందరరాజన్. మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎన్ని మంచి సెట్స్ వేసినా,
ఎంత అద్భుతమైన సబ్జెక్టు ఉన్నా దాన్ని కరెక్ట్ వేలో ఆడియన్స్కి చూపించేది త్రూ కెమెరా. సో తన వర్క్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అభిషేక్ చూస్ చేసిన అంటే ఈ టీమ్ అందరికి పిచ్చి అండి, అంటే అవుట్కమ్ మీద పిచ్చి. ఇన్ దట్ సెన్స్ సౌందరరాజన్ గారికి హీ గెట్స్ మ్యాడ్ ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ నాట్ రైట్. సో ఐవ్ సీన్ హిమ్ బిహేవ్, అంటే ఆఫ్ సెట్ ఒకలాగా ఉంటారు, ఆన్ సెట్ ఒకలాగా ఉంటారు. సో ఆ పిచ్చి వల్ల ఏమవుతుందనంటే నోబడీ యాక్సెప్ట్స్ ఈవెన్ అ స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎర్రర్. లైటింగ్ నుంచి, లైటింగ్ పడ్డ షాడో గురించి, ఆ షాడో యాంగిల్ నుంచి, హీరో ఎట్లా కనపడుతున్నాడు ఏంటి, ఆ కెమెరాలు ఏం తీసుకురావాలి అవన్నీ మనకు తెలియవు. సో ఆల్ దోస్ థింగ్స్, ఎవ్రీ డీటెయిల్ ఈజ్ టేకెన్ కేర్. అంటే ఎవ్రీబడి ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దేర్ ఫీల్డ్స్, అండ్ అలాంటి వాళ్ళు చేస్తున్నప్పుడు దెర్ ఇస్ జీరో రూమ్ ఫర్ ఎనీ ఎర్రర్, ఎనీ ప్రాబ్లం. ఈ మొత్తం టీంలో వాళ్ళకున్న స్ట్రాంగ్ థింగ్ ఏంటంటే దెర్ ఇస్ నో రూమ్ ఫర్ కాంప్లసెన్సీ అని బిలీవ్ చేస్తారండి. దట్ మేక్స్ దెమ్ పుష్ దేర్ లిమిట్స్ ఫార్దర్ అండ్ ఫార్దర్. సో దట్స్ వేర్ వీఆర్ గెటింగ్ దిస్ కైండ్ ఆఫ్ అవుట్పుట్. ఓకే. అంటే ఏది డబ్బు కోసం చేసిన మనుషులు కారు. అంటే ద ఎంటైర్ టీమ్ ఇస్ లైక్ దట్. అంటే ఇండస్ట్రీలో అనా లేకపోతే నాకు ఫస్ట్ మూవీలో ఇంత లక్ వచ్చింది నాకు తెలియదు, కానీ ద ఎంటైర్ టీమ్ వాజ్ లైక్ దట్. సో సో అండ్ యూఆర్ సీయింగ్ ద అవుట్కమ్ ఇన్ ద. సో వీటన్నిటికి తోడు మ్యూజిక్ అండి. ఇప్పుడు ఇవి ఎంత ఉన్నా ఆ బీజిఎం హైలైట్ అవ్వకపోతే మీకు ట్రైలర్కి కానీ సాంగ్స్కి కానీ ఎంత పేరు వచ్చి ఉండేది కాదు కదా. సో అంత కీ ఫ్యాక్టర్ అయిన మ్యూజిక్ డైరెక్టర్, కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకోవడానికి ఏమన్నా రీజన్ ఏమైనా ఉందా? అంటే అభిషేక్ మస్ట్ హావ్ వర్క్డ్ విత్ దెమ్ బిఫోర్. అంటే ఇట్స్ హిస్ సెలెక్షన్ బేస్డ్ ఆన్ వాట్ దే హ్యావ్ డన్ బిఫోర్. హి హస్ సెలెక్టెడ్ దెమ్ అండ్ వీఆర్ హ్యాపీ విత్ వాళ్ళ కమిట్మెంట్ కానీ వాళ్ళ వర్క్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ గుడ్. సో అంటే వేర్ ఏబుల్ టు డెలివర్. అండ్ ఆయన కూడా కూర్చొని వాళ్ళతోని ఆ కంఫర్ట్ ఆయనకు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్తో ఉండదు కదా. హీ కెన్ సిట్ విత్ దెమ్, ఆయనకు కావాల్సినట్టు ఆయన చేయించుకోవచ్చు. సో దట్ కుడ్ బి హిస్ థాట్ ప్రాసెస్ బిహైండ్ గోయింగ్ విత్ ఎ ఫ్రెషర్. ఓకే. But there also we got passionate people, like I said. And they're also first timers, so they'll give their life and blood for it. So that's what it is. అలాగే విఎఫ్ఎక్స్ అండి. ఇప్పుడు నాగబంధం గురించి మాట్లాడుతున్నారంటే మేజర్ క్రెడిట్ విఎఫ్ఎక్స్కి కూడా వెళ్తుంది. అంటే పర్ఫెక్ట్గా అరే అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. అంటే ఇప్పుడు కొన్ని వందల కోట్లు పెట్టి సినిమాలు వచ్చే సినిమాల్లో కూడా విఎఫ్ఎక్స్ ఏదో ఒక లోపాలు మనం వెతికి పట్టుకోవచ్చు. బట్ మీ దాంట్లో అది కనపడలా. అది డైరెక్టర్కి దాంట్లో చాలా నాలెడ్జ్ ఉంది విఎఫ్ఎక్స్లో. లైక్ ఎట్లాంటి ఇన్పుట్స్ ఇస్తే ఎట్లాంటి అవుట్పుట్ వస్తుంది అనే క్లారిటీ ఆయనకు చాలా ఉంది. ఇప్పుడు ఏం చెప్పాలో తెలియదు అనుకోండి, ఏం ఇన్పుట్స్ ఇవ్వాలో తెలియదు అనుకోండి. సో ఓకే ఇది చేసుకురండి అని మనం ఒక విజువల్ చూపించి దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అని వాళ్ళకి పడేస్తే వాళ్ళు ఫస్ట్ టైం చేస్తారు, సెకండ్ టైం చేస్తారు, థర్డ్ టైం చేస్తారు. మనకి ఏమనిపిస్తుంది, వి గెట్ ఫ్రస్ట్రేటెడ్ ఆఫ్టర్ సో మెనీ ఐటరేషన్స్. ఫోర్త్ దాన్ని ఓకే నాకు ఇలా కావాలి, సేమ్ ఇదే ఉండాలి అని కాన్ఫిడెంట్ గా వాళ్ళని ఎనేబుల్మెంట్ ఈజ్ వన్ వెరీ స్ట్రాంగ్ పాయింట్ అండి. ఆ ఎనేబుల్ చేస్తారు ఆయన, బికాస్ హీ కమ్స్ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఆ రిక్వైర్డ్ నాలెడ్జ్ ఉంది ఆయనకి, వాళ్ళని ఎనేబుల్ చేసే నాలెడ్జ్ ఉంది. సో ఆ ఇన్పుట్స్ మీద వాళ్ళు వర్క్ చేయగలరు. దే కెన్ కమ్ అవుట్ విత్ ద బెస్ట్ అవుట్పుట్. సో దట్స్ వేర్ దిస్ హెస్ బికమ్ సక్సెస్ఫుల్ ఓవర్ అదర్ మూవీస్. వాళ్ళు కూడా చాలా స్పెండ్ చేశారు, బట్ డైరెక్టర్స్కి ఆ నాలెడ్జ్ ఉండడం అనేది a huge plus for CG centric movies like this. Yeah. You can talk to them technically. వాళ్ళు ఏం చెప్తున్నారు చూసి ఇది ఇలా చేయొచ్చు కదా, ఇది ఇలా చేయొచ్చు కదా అని. యూ కెన్ కౌంటర్ క్వశ్చన్. లేకపోతే మనకి ఏదో చెప్తా ఉంటారు, మనం వింటా ఉండి ఏదో చేసుకోవాలి. సో ఇఫ్ యూ కెన్ ఎంగేజ్ ఇన్ దట్ టెక్నికల్ కాన్వర్సేషన్, ఐ థింక్ యుల్ బి ఏబుల్ టు గెట్ దట్ అవుట్పుట్ విత్ ఇట్. సో కమింగ్ టు హీరో, ఏంటి కర్ణ, విరాట్ కర్ణ, తన కంట్రిబ్యూషన్ ఏంటి సినిమా? తన కంట్రిబ్యూషన్ ఏంటి? హీఈస్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ కదండి. అది ఓకే అండి, నేను కాదంటలేదు. అఫ్ కోర్స్ హీరో ప్రతి సినిమాలో హీరో ఉంటాడు, కానీ తన వంతు కృషి ఏంటి అసలు ఈ సినిమాలో, తను పెట్టిన ఎఫర్ట్స్ ఏంటి అని అడుగుతున్నాను. ఆ మాస్కులైన్ బాడీ బిల్డ్ చేయడం కానివ్వండి, హీ హ్యాస్ టు వర్క్ ఎ లాట్. మనం అనుకున్న దానికి దగ్గరగా రావడానికి ఆయన చాలా ఎఫర్ట్ పెట్టారు కూడా. అండ్ దెన్ లాట్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి, ఫైట్స్,
ఇవన్నిట్లో కూడా చాలా బాగా చేశారు ఆయన. హీ హస్ ప్రూవ్డ్ హిస్ ఓకే. మెటల్. సో యాక్షన్ సీక్వెన్స్ అంటున్నారు. యాక్చువల్గా మన ఇండియన్ ఫైట్ మాస్టర్సే కాకుండా మీరు యూఎస్ఏ నుంచి ఫైట్ మాస్టర్ని తెచ్చారు, థాయిలాండ్ నుంచి ఫైట్ మాస్టర్ తెచ్చారు. ఏంటి పర్టికులర్గా వాళ్ళిద్దరు అంటే ఆ కంట్రీస్ నుంచి ఫైట్ మాస్టర్ని తెచ్చి ఇందులో స్టంట్స్ చేపించాలన్న ఆలోచన ఏంటి అసలు దేనికి? అంటే మనకి ఈ అడ్వెంచర్ ఎపిసోడ్లో మనకి కొంచెం క్లోజ్ రేంజ్ ఫైట్స్ అవసరం అండి. అంటే టిపికల్ ఫైట్ లాగా కాకుండా కొంచెం క్లోజ్ రేంజ్ కాంబాట్ స్టైల్ ఫైట్ అవసరం అయ్యింది. సో దోస్ థింగ్స్ అంటే వేరే అట్లాంటి సినిమాల్లో వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారని చూసి వాళ్ళని కాంటాక్ట్ చేసి తెప్పించాము దానికి. ఈ లాస్ట్ క్లైమాక్స్ సీన్స్లో కొంచెం డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఫైట్స్ ఉంటే అది వేరే సినిమాల్లో చూసి మనము అది బాగుంది అని అనిపించి అట్లా చూస్ చేసిందని. కానీ ఈ కంట్రీ అని కాదు, వీ హవ్ సీన్ ప్రీవియస్ మూవీస్ వేర్ ఈ స్టైల్ ఆఫ్ ఫైట్స్ మనకు కావాల్సినాయి అంటే ఆ ఫైట్ మాస్టర్ ఎవరో చూసి వాళ్ళని పిలవడం జరిగింది. సో దట్స్ హౌ ఇట్ హస్ హ్యాపెండ్. హీరోయిన్స్ యా, నభా నటేష్, దక్ష నగర్కర్, ఐశ్వర్య మీనన్ వాళ్ళు కూడా వాళ్ళ రోల్ కి జస్టిఫికేషన్ చేస్తున్నారు. సో అంటే నభా ఇస్ ఎ క్లాసికల్ డాన్సర్. సో ఈ మూవీలో తన రోల్ రిక్వైర్స్ హర్ టు డాన్స్ వెల్. సో కరెక్ట్ ఫిట్మెంట్. బాగానే అంటే అవుట్పుట్ బాగా వచ్చింది. యూ మస్ట్ సీన్ ద డాన్స్ నమోరే సాంగ్లో. సో వాళ్ళు ఏదో దే కిల్డ్ ఇట్ బేసికలీ. పర్ఫార్మెన్స్ వాజ్ ఫ్యాంటాస్టిక్. సో యా, నో కంప్లైంట్స్, దే హావ్ డన్ దేర్ జాబ్ వెల్. ఇంకా మిగతా క్యారెక్టర్లు దేవస్ బాబు కానీ అలాగే రామ్ కానీ మహేష్ మంజ్రేకర్ కానీ వీళ్ళ క్యారెక్టర్స్ కొన్ని ఇంపార్టెన్స్ ఏంటి అసలు? అంటే ఎక్కువ రివీల్ చేయకుండా దే ప్లే సెంట్రల్ రోల్ అండి. అంటే కొంచెం చేంజింగ్ అంటే స్టోరీ టర్న్స్ తీసుకునే క్యారెక్టర్స్ ఇవి. సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. డోంట్ వాంట్ టు రివీల్ బట్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. దట్స్ వై గివెన్ దెమ్ టు అంటే ఆ క్యారెక్టర్ని పండించగలిగే ఆర్టిస్టులకి ఇచ్చామన్నమాట. సో యా, సో దట్స్ వాట్ ఇట్ ఈస్. సో రిలీజ్ అనేది దగ్గర పడుతుంది. కరెక్ట్గా మొత్తం అసలు టూర్ ప్లాన్తో సహా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు. 19th స్టార్ట్ అయితే వరుసగా అన్నీ ఇక్కడ ట్రైలర్ లాంచ్తో స్టార్ట్ అవుతుంది. అయోధ్యలో ఏంటి సాంగ్ లాంచా? అయోధ్యలో కాదు, వారణాసిలో శివ సాంగ్ లో. వారణాసిలో. ఓకే ఓకే. శివ సాంగ్ అక్కడ ఏం చేయబోతున్నాం ఏంటిది సర్ప్రైజ్. సో సీ సాంగ్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ అక్కడ. ఓకే. దట్ సాంగ్ ఇస్ ఆల్సో అంటే నాకైతే చాలా గూస్ బంప్స్ వచ్చినాయి ఆ సాంగ్కి. సో ఐ థింక్ వెన్ ఇట్ రిలీజెస్ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. అదర్ లాంగ్వేజ్ నుంచి ఎలా ఉంది? నార్త్ లో ఇనఫ్ బజ్ ఉందండి ఈ మూవీకి. ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్. అండ్ కేరళ ఎలాగూ పద్మనాభ స్వామి ఉన్నదే అక్కడ. సో ఐ థింక్ అండ్ వన్ స్ట్రాంగ్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే మన విరాట్ కర్ణ గారు ఇక్కడ ఎంత కొత్తో మిగతా దగ్గర కూడా అంతే అంటే కొత్త. ఈ టైప్ ఆఫ్ సినిమాకి అసలు హీరోని ఎవరు చూడలేండి. సో ఇట్ హాస్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఎవ్రీవేర్. అంటే Yeah. ఇక్కడ ఎంత సక్సెస్ఫుల్ అవచ్చు వేరే స్టేట్స్ లో అంతే ప్రాబబిలిటీ ఆఫ్ ఇట్ బికమింగ్ సక్సెస్. ఇప్పుడు తమిళనాడు తీసుకుంటే అసలు టెంపుల్స్ ఎక్కువగా ఉన్న స్టేట్ తమిళనాడు. సో ఈ సినిమాకి డెఫినెట్గా ఆ బజ్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయింది. ఇంకా ట్రైలర్తోనే ఆల్ లాంగ్వేజ్లో క్రియేట్ అయింది. నేను అనేది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చేసిన రిస్క్కి తగ్గ బిజినెస్ అనే యాంగిల్లో మీకు ఆర్ యూ కంఫర్టబుల్? అంటే నాన్ థియేట్రికల్ క్లోజ్ చేస్తాం మొత్తం డన్. సో థియేట్రికల్ నిన్న అనౌన్స్మెంట్ విన్నారు కదా, దిల్ రాజు గారు తీసుకున్న నైజం. సో అదర్ ఏరియాస్ విల్ ఆల్సో గెట్ క్లోజ్డ్. బెంగళూరు, తమిళనాడు, కేరళ వీ హ్యావ్ క్లోజ్డ్. హిందీ డిస్ట్రిబ్యూషన్ వీ హ్యావ్ క్లోజ్డ్. ఇంకా మోరల్లెస్ బిజినెస్ ఇస్ గోయింగ్ గుడ్ అండి, ప్రాబ్లం లేదు. ఐ థింక్ ఇన్ నెక్స్ట్ 1.5 weeks ఐ థింక్ వీ షుడ్ బి ఏబుల్ టు క్లోజ్ ఎవ్రీథింగ్. హ్యాపీ. సో కొత్త బిజినెస్ అనేది ఎలా అనిపించింది? ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ యూ హ్యావ్ టు హ్యావ్ వన్స్ ఇన్ లైఫ్ టైమ్. సో అంటే ద కైండ్ ఆఫ్ ప్లానింగ్ దట్ యూ నీడ్ టు డూ ఇస్ ఇక్కడ ఎక్కువ వేరే ఇండస్ట్రీస్తో కంపేర్ చేస్తే, బికాజ్ స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అట్లా ఉంటుంది కాబట్టి అలా అంటే లాట్ ప్రాబ్లీ విల్ ఇంప్రూవ్ ఇట్ నెక్స్ట్ మూవీ ప్రొడక్షన్లో. లెట్స్ సీ. అంటే మీ ఇద్దరు ఎవరిది డామినేషన్? జనరల్గా ఎవరిది ఉంటుంది? ఆఫ్ కోర్స్. అంటే మీ అనేది ఎక్కువ ఇన్వాల్వ్ అయింది, ప్రాజెక్ట్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయింది. అంటే తను కొన్ని ఏరియాస్ చూసుకుంది, నేను కొన్ని ఏరియాస్ చూసుకున్నాను. సో దట్స్ ప్రొడక్షన్ లో తన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ, మార్కెటింగ్ లో నాది ఎక్కువ అట్లా. ఓకే. మీ బిజినెస్లో
సిమిలర్ సెటప్ అంటే సేమ్ తను కోర్ టెక్నాలజీ అంతా తను చూసాడు బిజినెస్ డెవలపింగ్ ద ప్రొడక్ట్ నేను చూస్తాను, బిజినెస్ షీ యూస్ టు టేక్ కేర్. సో సంథింగ్ సిమిలర్ ఇస్ హ్యాపెనింగ్ హియర్. బట్ ఇంట్లో అంటే నేను అడగలేండి, ఆటోమేటిక్గా లేడీస్ అంటారు కాబట్టి. ఓకే, సో మనం క్లోజ్ చేయబోయే ముందు నాగబంధం ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు? గ్రాండ్ విజువల్ ఎక్స్పీరియన్స్ కోసం అండి. అది నెవర్ బిఫోర్ సీన్ విజువల్స్ ఉండబోతున్నాయి కాబట్టి ఇట్లాంటిది మళ్ళీ రాకపోవచ్చు. సో దానికోసం చూడాలి. సో నన్ను అడిగితే దెర్ ఆర్ టూ టైమ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి యూ విల్ యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ 2 full మూవీస్ ఇన్ 1 3-hour టైమ్ స్లాట్. సో ఆ సాటిస్ఫాక్షన్తో బయటకు వెళ్తారు. క్లైమాక్స్ ఇస్ వండర్ఫుల్, లైక్ షీ సెడ్ నెవర్ ఎక్స్పీరియన్స్ బిఫోర్ కైండ్ ఆఫ్ క్లైమాక్స్ ఉంటుంది. విజువల్, ఇట్స్ ఆల్సో విజువల్ ఫీస్ట్, ఇట్స్ ఆల్సో అంటే ఎమోషనల్గా కూడా అంత గ్రాటిఫికేషన్ ఉంటుంది. సో ఐ థింక్ ఆ లాస్ట్ 30-40 minutes ఎంజాయ్ టు ద పీక్. మూవీని ఇట్లా పైకి లేపి అక్కడ వదిలిపెడతాం అన్నమాట. అండ్ చాలా సార్లు మన హిస్టరీలో చెప్తా ఉంటాం, మొఘల్స్ వచ్చి మన ఇండియాని ఇంత డ్యామేజ్ చేశారు, అది చేశారు, అంత వార్స్ జరిగినాయి, అవి జరిగినాయి, ఇవి జరిగినాయి అని. అవన్నీ దే గెట్ టు స్క్రీన్, కిడ్స్ దే గెట్ టు లెర్న్ అబౌట్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్ ఆన్ ద స్క్రీన్. సో దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద వాళ్ళని కిడ్స్ని ఎడ్యుకేట్ చేసే విధంగా ప్లాన్ చేసాము. ఓకే, సో దట్ విల్ బి వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పాయింట్స్. సీక్వెల్ ఇమీడియట్గా ఉంటుందా ఎలా? చూద్దాం ఈ మూవీ అవుట్కమ్ బట్టి. ప్లాన్ ఇస్ దేర్, హౌ వాట్ ఎప్పుడు ఏంటి అంటే సీక్వెల్లో ఈ ముందు వేసిన సెట్స్లో ఏమి ఉండదా వర్క్? 100% ఉంటుందా? అంటే సెట్స్ని ఆల్రెడీ ప్రిజర్వ్ చేసాము, స్టాట్యూస్ ఏవో తయారు చేసాము, పిల్లర్స్ ఏవో తయారు చేసాము, విల్ రీయూజ్ దోస్. ఓకే, ఇట్ విల్ బి. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ సినిమా ఎలాంటి బజ్ క్రియేట్ అయిందో రేపు రిలీజ్ అయిన తర్వాత అంతకు మించి ప్రేక్షకాదరణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు ఐటీ బిజినెస్లో ఏ రేంజ్లో సక్సెస్ అయ్యారో సినిమా ఫీల్డ్లో కూడా అదే రేంజ్లో సక్సెస్ అవ్వాలి. మిమ్మల్ని కాదు అన్న వాళ్ళే మళ్ళా మీకు పిలిచి సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. యా, చూశారు కదండి, నాగబంధం నిర్మాతలతో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. విఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.